హాయ్ గైస్, ఫోన్పేలో కూడా ఇక్కడ నుంచి మీరు పర్సనల్ లోన్కి అయితే అప్లై చేసుకోవచ్చు. కొత్తగా వచ్చిన అప్డేట్ ఇది. అండ్ అంతేకాకుండా ఇది ఎవరికి ఎలిజిబిలిటీ ఉంటుంది, ఎవరెవరు లెండింగ్ పార్ట్నర్స్ ఉన్నారు, దీనికి అప్లై ప్రాసెస్ ఏంటి, అవన్నీ కూడా ఈ వీడియోలో కవర్ చేస్తాను. సో వీడియో ఎండింగ్ వచ్చి చూడండి. కొత్తగా ఛానల్ చూస్తున్నా, ఇంతవరకు ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నా, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో యూస్ పంపిస్తే లైక్ చేయండి. అప్డేట్స్ కానీ, ఆఫర్స్ కానీ, క్యాష్ రిలేటెడ్ అన్నీ కూడా మన టెలిగ్రామ్ అండ్ వాట్సాప్ ఛానల్ వస్తున్నాయి. డిస్క్రిప్షన్లో చాలా లింక్స్ ఉన్నాయి, ఫాలో అవుతానండి. సో ముందుగా మీ యొక్క ఫోన్పే యాప్ అనేది ప్లేస్టోర్ నుంచి అప్డేట్ చేసుకోండి. అప్డేట్ చేసినప్పుడు వాళ్ళు అక్కడ మెన్షన్ చేశారు కొత్తగా ఏమేమి ఫీచర్స్ యాడ్ అయ్యని చెప్పి. దాంట్లోనే ఫోన్పే లెండింగ్ అని మెన్షన్ చేశారు, గెట్ ప్రీ అప్రూవ్డ్ లోన్ సీమ్లెస్లీ. సో ముందుగా యాప్ అనేది అప్డేట్ చేసుకోండి. అప్డేట్ చేసుకుని మీరు ఫోన్పే యాప్ ఓపెన్ చేసిన తర్వాత సో అక్కడ మీకు కొత్తగా కింద ఒక ఫీచర్ అయితే యాడ్ అయింది, లోన్ అని చెప్పి. ప్రీవియస్గా అక్కడ క్రెడిట్ అనేది ఉండేది, ఇప్పుడు దాన్ని లోన్ కింద మార్చేశారు. సో హోమ్ ఆప్షన్ పక్కన లోన్ మీద క్లిక్ చేసుకుంటే అక్కడ మీకు క్రెడిట్ స్కోర్ చెక్ చేయడానికి ఆప్షన్ ఉంది. కింద మీకు పార్ట్నర్ లోన్స్ అని ఇంకా చాలా ఆప్షన్స్ అయితే ఉన్నాయి. సో ఇప్పుడు మనకి ఈ యొక్క లోన్ ఆప్షన్ ద్వారా బెనిఫిట్ ఏంటంటే ఇది ప్రీ అప్రూవ్డ్ లోన్స్ అయితే ఇష్యూ చేస్తుంది. అంటే నార్మల్గా మీరు వెళ్ళి అప్లై చేసుకుంటే మీకు లోన్ ఇవ్వడం కాదు, మీ ఎలిజిబిలిటీ బేస్ చేసుకొని మీకే కొంచెం లోన్ ఆఫర్ అయితే వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు. అది మీకు నచ్చితే మీరు డైరెక్ట్గా లోన్ అయితే తీసుకోవచ్చు. సో ఇందులో మీకు ఎటువంటి లోన్ అప్లై చేయడానికి ఆప్షన్ అయితే ఉండదు. ఇక్కడ లోన్ ఆప్షన్ పక్కన హోమ్లో మీకు స్పాన్సర్ లింక్స్ అనేది ఉంటాయి. దాంట్లో మీకు బడీ లోన్ కానీ, మనీ వేవ్ కానీ అవన్నీ కూడా అడ్వర్టైజ్మెంట్ మాత్రమే. సో డైరెక్ట్గా ఫోన్పేకి సంబంధించినవి కాదు. సో వాటి మీద క్లిక్ చేస్తే వాళ్ళ అఫీషియల్ వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. దాంట్లోకి వెళ్ళి మీరు లోన్కి అప్లై చేసుకోవచ్చు తప్ప అవి ప్రీ అప్రూవ్డ్ లోన్స్ అయితే కాదు. ఈ యొక్క ఫోన్పేలో మాత్రం మనకి ఇచ్చేవి ప్రీ అప్రూవ్డ్ లోన్స్ అంటారు. అంటే వీళ్ళ యొక్క ఎలిజిబిలిటీ బేస్ చేసుకొని వాళ్ళ యొక్క లెండింగ్ పార్ట్నర్స్ ద్వారా మీకు లోన్ అనేది ప్రొవైడ్ చేస్తారు. అది మీకు నచ్చితే మీరు తీసుకోవచ్చు. సో మీకు ఏదైనా సరే లోన్ ఇవ్వాలంటే మీకు ఒక లోన్ ఆప్షన్లోకి వెళ్తే ఇక్కడ మీకు ప్రొవైడ్ చేస్తారు మీ యొక్క ఎలిజిబిలిటీ బేస్ చేసుకొని. అంతకంటే ముందు మీరు చేయాల్సింది ఇక్కడ చెక్ క్రెడిట్ స్కోర్ అనేది ఉంది కదా, దాంట్లోకి వెళ్ళి చెక్ నో మీద క్లిక్ చేసుకొని మీకు బేసిక్ డీటెయిల్స్ అంటే పాన్ కార్డ్ నెంబర్ అవన్నీ ఇచ్చుకొని మీ యొక్క క్రెడిట్ స్కోర్ అనేది చెక్ చేసుకోండి. అప్పుడే మీ యొక్క ఏదైతే క్రెడిట్ స్కోర్ హిస్టరీ ఉంటుందో వాళ్ళకి తెలుస్తుంది, అప్పుడే వాళ్ళు మీకు లోన్ అనేది ప్రొవైడ్ చేయగలరు. సో ముందుగా క్రెడిట్ స్కోర్ అనేది చెక్ చేసుకోండి. నేను ప్రీవియస్గా వీడియో చేశాను క్రెడిట్ స్కోర్ ఎలా చెక్ చేయాలని ఫోన్పేలో, పైన ఐకార్డ్స్లో వీడియో ఉంటుంది, చూడండి కావాలనుకుంటే. చాలా ఈజీ ప్రాసెస్. ఇప్పుడు ఏవైతే లోన్ ప్రొవైడ్ చేస్తున్నారో లెండింగ్ పార్ట్నర్స్ వాళ్ళు ఎవరనేది చూపిస్తాను. దానికోసం ఫోన్పే మీకు అఫీషియల్ వెబ్సైట్ ఉంటుంది, క్రోమ్లోకి వెళ్ళండి లేదా బ్రౌజర్లోకి వెళ్ళి phonepay.com అని సెర్చ్ చేయండి. వాళ్ళ యొక్క అఫీషియల్ వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. దాంట్లో కింద స్క్రోల్ చేసుకుంటే అక్కడ మీకు ఆప్షన్స్ ఉంటాయి. సో దాంట్లో మనకి లెండింగ్ అని ఉంటుంది. సో లెండింగ్ సంబంధించి ఏమేమి ఉన్నాయో దాంట్లో మెన్షన్ చేస్తారు. లెండింగ్ వెళ్ళినట్టయితే అక్కడ ఈజీ అండ్ ఫాస్ట్ మల్టీపర్పస్ లోన్స్ అని మెన్షన్ చేశారు. సో కంప్లీట్లీ డిజిటల్ ప్రాసెస్, ఎటువంటి బ్యాంక్కి మీరు విజిట్ చేయక్కర్లేదు. ఇది మొత్తం ట్రాన్స్పరెంట్ అండ్ పేపర్లెస్ ప్రాసెస్ అండ్ నో సేల్స్ కాల్స్. మీరు లోన్స్కి అప్లై చేస్తున్నది ఎటువంటి స్పామ్ కాల్స్ రావని వాళ్ళైతే మెన్షన్ చేస్తున్నారు. సో కింద స్క్రోల్ చేసుకుంటే టర్మ్స్ అండ్ కండిషన్స్ అయితే ఉంటాయి. అదే లైన్లో లాస్ట్లో లెండింగ్ పార్ట్నర్స్ అయితే ఉన్నారు. సో దాని మీద క్లిక్ చేసుకోండి. అవర్ లెండింగ్ పార్ట్నర్స్ అని చెప్పి కొన్ని బ్యాంక్స్ వాళ్ళు కంపెనీ నేమ్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఆదిత్య బిర్లా క్యాపిటల్, లండన్ క్లబ్, పేయూ ఫైనాన్స్, ముతూట్ ఫిన్కార్ అండ్ హెచ్డిఎఫ్సి బ్యాంక్. ఈ 5 కూడా ఈ యొక్క ఫోన్పేతో టైఅప్ అయ్యే లెండింగ్ పార్ట్నర్స్ కింద మనకి లోన్స్ అనేది ప్రొవైడ్ చేయడం కోసం. ఒకటి గుర్తుపెట్టుకోండి, మీకు ఫోన్పే కావచ్చు, పేటిఎం కావచ్చు, గూగుల్ పే కావచ్చు, ఎవరు కూడా వాళ్ళ ఓన్ మనీని లోన్స్ కింద ఇష్యూ చేయరు. సో దీనికి లోన్స్ ఇవ్వడం కోసం సపరేట్గా కంపెనీస్ ఉంటాయి. సో వాటితో టైఅప్ అయ్యి మనకి లోన్ సర్వీస్ని ప్రొవైడ్ చేస్తుంటారు. వాళ్ళు మధ్యలో కమిషన్ తీసుకుంటారు. ఇక్కడ కూడా అదే జరుగుతుంది. సో ఫోన్పే అయితే డైరెక్ట్గా ఇవ్వట్లేదు. ఇక్కడ 5 లెండింగ్ పార్ట్నర్స్తో టైఅప్ అయ్యి మనకి లోన్స్ అనేవి ప్రొవైడ్ చేస్తుంది. మీరు ఎప్పుడైతే ఫోన్పేలో యొక్క క్రెడిట్ స్కోర్ అవన్నీ చెక్ చేసుకుంటారో మీ యొక్క క్రెడిట్ హిస్టరీ కావచ్చు, మీ క్రెడిట్ స్కోర్ అవన్నీ కూడా వాళ్ళ దగ్గర ఉంటాయి. వాళ్ళు ఆ డీటెయిల్స్ యూజ్ చేసుకొని మీకు లోన్స్ ఎవరు ఎలిజిబిలిటీ ఉంటే వాళ్ళకి ప్రొవైడ్ చేస్తుంటారు. ఇది చెప్పినట్టు ప్రీ అప్రూవ్డ్ లోన్స్ కాబట్టి అందరికీ అప్లై చేసుకోవడానికి చూపించదు. సో ఇప్పుడు ఫోన్పే యాప్ ఓపెన్ చేసాను, లోన్ ఆప్షన్కి వెళ్తే ఎక్కడా కూడా నాకు డైరెక్ట్గా లోన్కి అప్లై చేయడానికి ఆప్షన్ అయితే లేదు, మీకు ఎలిజిబిలిటీ ఉంటే తప్ప. సో ఇన్ కేస్ మీకు మీ యొక్క క్రెడిట్ స్కోర్ కానీ అవన్నీ వాళ్ళకి నచ్చి మీకు లోన్ ఇవ్వాలనుకుంటే కనుక ప్రీ అప్రూవ్డ్ లోన్ శాంక్షన్ చేస్తారు. అది కూడా మీకు ఈ లోన్ ఆప్షన్లోనే మీకు ప్రొవైడ్ చేస్తారు. అక్కడి నుంచి మీరు అప్లై చేసుకోవచ్చు. ఆ అప్లై చేసినప్పుడు ఎలా ఉంటుంది ప్రాసెస్, ఏమేమి స్టెప్స్ ఉంటాయి ఇప్పుడు మీకు చూపిస్తాను. సో దానికోసం ఇక్కడ మీకు చూసుకుంటే ఫస్ట్ థింగ్ వాళ్ళు లోన్ అమౌంట్ అనేది ఇష్యూ చేస్తారు. అంటే మీకు ఎలిజిబిలిటీ బేస్ చేసుకొని ఎంతవరకు లోన్ ఇవ్వగలం అనేది అమౌంట్ అయితే మెన్షన్ చేస్తారు. అది 5 lakhs వరకు అవ్వచ్చు, 9 lakhs వరకు అవ్వచ్చు, 2 lakhs, 1 lakh.
మీ ఎలిజిబిలిటీ బేస్ చేసుకుని ఉంటుంది. ఇవంతా కూడా ప్రాసెస్ మీకు ఫోన్పే యాప్లోనే లోన్ ఆప్షన్లోనే జరుగుతుంది. మీ ఎలిజిబిలిటీ బట్టి అందరికీ ఉండదు, నాకు కూడా లేదు. మీకు ఎలిజిబిలిటీ ఉంటే ఫ్యూచర్లో కూడా రావచ్చు ఈ ఆప్షన్. అప్పుడు ఏమేమి ఉంటాయో ఇప్పుడు మెన్షన్ చేస్తున్నాను అంతే. సో ఇక్కడ మీకు అమౌంట్ చూపిస్తారు ముందుగా, పక్కన చూడండి స్క్రీన్ షాట్ అనేది. సో అక్కడ మీకు ముందుగా అమౌంట్ అనేది మీకు అది ఎక్కువ అనిపిస్తే మీకు కావాలని తగ్గించుకోవచ్చు. వాళ్ళు ఇచ్చిందే తీసుకోవాలని కాదు, మీకు ఎంత కావాలో అంత కూడా తీసుకోవచ్చు. మినిమం 10,000 నుంచి అప్ టు వాళ్ళు ఎంతవరకు ఇస్తున్నారో దాని వరకు మీరు అమౌంట్ అడ్జస్ట్ చేసుకోవచ్చు. సింపుల్ అక్కడ లైన్ ఉంటుంది, దాన్ని డ్రాగ్ చేసుకుంటే సరిపోతుంది. మీరు డ్రాగ్ చేసిన తర్వాత ఏదైతే అమౌంట్ మీకు ఉందో అక్కడ కింద మీకు మంత్స్ ఇస్తాడండి ఈఎంఐగా కన్వర్ట్ చేయడం కోసం. సో అక్కడ ఈఎంఐగా మీరు పెట్టుకో 60 మంత్స్ కానీ 48 కానీ 36 కానీ మీరు తీసుకునే అమౌంట్ బట్టి అక్కడ ఈఎంఐస్ అనేవి మారుతూ ఉంటాయి, ప్లాన్స్ అనేవి. మీకు ఏది బెటర్గా ఉంటే దాన్ని చూస్ చేసుకోండి. అక్కడే మీకు ఇంట్రెస్ట్ రేట్ కూడా మెన్షన్ చేస్తారు. ఒకటి గుర్తుపెట్టుకోండి, ఇక్కడ ఇంట్రెస్ట్ రేట్ అనేది ఇయర్లీ చెప్పడు, మంత్లీ చెప్తాడు. ఇక్కడ ఎన్ని మంత్స్ ఉన్నాయి కింద మీకు పర్ మంత్కి 1.25% మీకు ఇంట్రెస్ట్ అనేది ఛార్జ్ చేస్తామని వాళ్ళు చెప్తున్నారు. సో దాన్ని మీరు ఇయర్లీ క్యాల్కులేట్ చేసుకోవాలి. అంటే 1.25 ఇంటూ 12 మంత్స్ క్యాల్కులేట్ చేసుకోండి. ఇక్కడైతే 15% పడుతుంది మీకు పర్ ఇయర్కి ఇంట్రెస్ట్ అనేది. సో ఈ విధంగా మీకు అది సరిపోతుందా బెటర్గా ఉందో చెక్ చేసుకున్న తర్వాత మీరు అక్కడ ప్లాన్ సెలెక్ట్ చేసుకోండి. ఈఎంఐ అనేది సెలెక్ట్ చేసుకొని కంటిన్యూ ఆప్షన్ మీద క్లిక్ చేయండి. సో క్లిక్ చేసిన తర్వాత నెక్స్ట్ స్టెప్లో మీకు డీటెయిల్స్ అడుగుతారు, పర్సనల్ ఇన్ఫర్మేషన్. దాంట్లో ఏముంటాయంటే మీకు పాన్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేయండి, డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వండి, జెండర్, సాలరీడు, మంత్లీ ఇన్కమ్ ఎంత ఉంటుంది, అండ్ మీకు కమ్యూనికేషన్ ఈమెయిల్ అడ్రస్ కానీ అవన్నీ ఇవ్వాల్సి ఉంటుంది. సో అవన్నీ ఇచ్చుకున్న తర్వాత కింద కంటిన్యూ ఆప్షన్ మీద క్లిక్ చేసుకోండి. నెక్స్ట్ స్టెప్లో మీకు కేవైసీ ప్రాసెస్ ఉంటుంది. కేవైసీ ప్రాసెస్లోనే మీకు ఒక సెల్ఫీ అడుగుతారు. మీరు ఇన్ కేసు ఆ యొక్క లెండింగ్ పార్ట్నర్ బట్టి మీకు వీడియో కేవైసీ కూడా ఉండే ఛాన్సెస్ కూడా ఉంటాయి. సో మ్యాక్సిమం వీడియో కేవైసీ ఖచ్చితంగా ఉంటుంది అట్ ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో, సెల్ఫీ ఒకటే కాదు. సో ఉంటే కనుక దాన్ని కూడా కంప్లీట్ చేసుకోండి. ఇంకా లాస్ట్ స్టెప్లో మీకు సెటప్ యూపీఐ పేమెంట్ అని ఉంటుంది. అంటే మీకు ఈఎంఐ కట్టాలి కాబట్టి ఆ ఈఎంఐ ఏ బ్యాంక్ అకౌంట్ నుంచి కట్ అవ్వాలనేది మీరు ఇక్కడే ముందుగా సెలెక్ట్ చేసుకోవాలి. సో ఆటో పేమెంట్ ఎవ్రీ మంత్ ఆటోమేటిక్గా ఆ యొక్క బ్యాంక్ అకౌంట్ నుంచి ఈఎంఐ కట్ అయిపోయేలాగా సో ఒక బ్యాంక్ అకౌంట్ అనేది సెట్ చేసుకోండి ఈఎంఐ కింద. సో ఇవన్నీ కంప్లీట్ అయిన తర్వాత మీకు డైరెక్ట్గా ఎంతైతే మీరు సెలెక్ట్ చేసుకున్నారు అమౌంట్, సో దాంట్లోంచి ఏమైనా ప్రాసెసింగ్ ఫీజు అవన్నీ కట్ అయిన తర్వాత మీకు లోన్ అమౌంట్ అనేది బ్యాంక్ ట్రాన్స్ఫర్ అయితే అవుతుంది. ఇది ప్రీ అప్రూవ్ లోన్ కాబట్టి రిజల్ట్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉండవు. డైరెక్ట్గా మీరు అప్లై చేసుకుంటే డైరెక్ట్గా ఇచ్చేస్తారు. అదే మీరు నార్మల్గా వెళ్ళి అప్లై చేస్తే మీ ఎలిజిబిలిటీ చెక్ చేసుకుని రిజెక్ట్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. సో ఇక్కడ మనకు మెన్షన్ చేసింది ప్రీ అప్రూవ్ లోన్స్ కాబట్టి ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళకి మాత్రమే చూపిస్తుంది, వాళ్ళు మాత్రమే అప్లై చేసుకోగలరు, అందరికీ అయితే లేదు. సో ఈ అప్డేట్ ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో ఓవరాల్గా ఫోన్పేలో వచ్చిన కొత్త అప్డేట్ ఇది లోన్స్ సంబంధించి. సో ముందుగా మీరు చెక్ చేసుకోండి మీకు ఆప్షన్ ఉందో లేదో ప్రీ అప్రూవ్లో. సో ముందుగా మీరు అప్డేట్ చేసుకోండి, క్రెడిట్ స్కోర్ చెక్ చేసుకోండి, వెయిట్ చేయండి. మీ ఎలిజిబిలిటీ బాగుంటే మీకు ప్రీ అప్రూవ్ లోన్ శాంక్షన్ చేస్తారు, మీకు అవసరం ఉన్నప్పుడు తీసుకోవచ్చు. సో వీడియో యూస్ఫుల్ అనిపిస్తే లైక్ చేసి మరిన్ని అప్డేట్స్ అండ్ ఆఫర్స్ కోసం ఛానల్ అయితే ఫాలో అవుతానండి. థ్యాంక్ యూ సో మచ్.